ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ ఆయన స్కూల్ కొరకు ఎంతో పరితపించి విద్యార్థి భవిష్యత్తుల కోసం పాటుపడుతుంటే ఇది నర్సంపేట మండలం శ్రీకాకుళం జిల్లా కొత్తపోలవలస పంచాయతీ కొత్తపోలవలస గ్రామంలో ఈ స్కూల్ పరిస్థితి చూడండి. ఈ స్కూల్ పరిస్థితి ఇలా ఉంది. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఈ పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియదు. వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా జరిగితే ఏంటి, కొత్త భవనం ఎందుకు ఇవ్వట్లేదు? ఒక కొత్త భవనం ఇచ్చి ఇమీడియట్గా అంటే అందులో ఉన్న పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళ నిండు నూరేళ్ళు పోయినట్టే కదా, అక్కడితో అయిపోతుందా? దయచేసి ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రి గారు వీటి మీద మీరు దృష్టి సారించి కొత్త భవనం ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అట్లనే ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా మంత్రి గారికి అట్లనే విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి డిఈఓ గారికి కూడా విన్నమించుకుంటున్నాం. ఇది కొత్తపోలవలస పంచాయతీ కొత్తపోలవలస గ్రామము నర్సంపేట మండలం శ్రీకాకుళం జిల్లా. ఇమీడియట్గా ఈ స్కూల్ భవనం కొత్త భవనం నిర్మించే విధంగా పిల్లల భవిష్యత్తును కాపాడే విధంగా విద్యాశాఖ మంత్రి ఎంతో మేలు చేసుకుని ఎంతో తిరుగుతుంటూ ప్రతిరోజు ఆ స్కూల్ కొరకే పరితపించుకుంటున్న ఆయనకి ఇలాంటి విషయాలు తెలియకుండా చేయడమా, లేకపోతే ఇలాంటి విషయాలు ఇమీడియట్గా మీ పరిధిలో ఉన్నది కొత్త భవనం శాంక్షన్ చేయడం అది మీ ఇష్టం. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. అలాంటి భవిష్యత్తు ఉన్న వాళ్ళని అంధకారం చేసే పరిస్థితి చేయకుండా మంచి చేస్తారని మా ప్రజాగణను కోరుకుంటున్నాం.